పొలిటీషియన్స్ వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం ఎంతో మందిని పెట్టుకుంటారు విక్టిమ్స్ ని. అంటే ఐ మీన్ మన పాస్ట్ హిస్టరీని చూసుకుంటే చాలా పొలిటికల్ పార్టీస్ అవే చేసాయి. అంటే విక్టిమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలక్షన్ టైంలో యూటిలైజ్ చేసుకోవడం, ఇంకా ఎలక్షన్స్ అయిపోయాక అవసరం తీపోయాక వాళ్ళని గాలి కుదేస్తారు. సేమ్ అదే కోవలోకి ఇప్పుడు కొత్తగా ఇంకో విక్టిమ్ చేరుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ గుర్తుందేమో, చాలా మంది గుర్తుండే ఉంటుంది. 1.5 years జరిగింది, అదే వెస్ట్ బెంగాల్ కలకత్తాలోని. అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దేశం అంతా చాలా పాజిటివ్ గా మంచిగా రెస్పాండ్ అయ్యారు. ప్లస్ ఆ బాధితురాలకి న్యాయం జరిగిన అప్పుడే చాలా మంది పోరాటం చేశారు. అంటే ఎవరైతే ఆ తప్పు చేశాడో వారికి అయితే జైలు శిక్ష పడింది. బట్ అంటే ఆ ఇన్సిడెంట్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ పడలేదు శిక్ష, కేవలం కొంతమందికి మాత్రమే పడింది. సో పూర్తిగా న్యాయం జరగాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ మదర్ ఫాదర్ చాలా సార్లు గవర్నమెంట్ క్వశ్చన్ చేశారు. కానీ అప్పుడున్న గవర్నమెంట్ అంటే మమతా బెనర్జీ గవర్నమెంట్ ఎటువంటి రెస్పాండ్ ఇవ్వలేదు. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ అయినప్పుడు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లో ఉన్నా సరే స్టేట్ లో రూల్ లేదు కదా వెస్ట్ బెంగాల్లోని, అందుకని చెప్పి న్యాయం చేయడం కుదరదని చెప్పారు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఢిల్లీలో రూల్ లేరు అప్పుడు, అయినా సరే కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం అయింది. సీఎం గా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, దానికైతే వాళ్ళకి పవర్ సరిపోయింది. బట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి న్యాయం చేయడానికి పవర్ సరిపోలేదు. సో అందుకే మేము స్టేట్ లో కూడా గెలిస్తే వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళ మదర్ కి వీళ్ళు మాట ఇచ్చారు. అంటే వీళ్ళే గెలికారు, ఆవిడే వెళ్ళలేదు బీజేపీ వాళ్ళ దగ్గరికి న్యాయం చేయమని చెప్పి. సో ఇన్సచ్ అవే వెళ్ళాక బీజేపీ వాళ్ళు అంటే ఎలక్షన్ టైంలో ఆవిడకి పనిహట్ అనే ఏరియా నుంచి, వెస్ట్ బెంగాల్లో పనిహట్ అనే ఏరియా నుంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆవిడకి పాలిటిక్స్ రావడం ఇష్టం లేదు, ఆవిడే చెప్పింది క్లియర్ గా. బట్ వీళ్ళేం చెప్పారంటే మీరు పాలిటిక్స్ ఉండాలి, ఉంటే చాలా మంచిది, మీలాంటి వాళ్ళు ఉంటే జరిగిన అన్యాయానికి న్యాయం చేయడం కుదురుతుంది, అది ఇది చెప్పి మంచి మాటలు చెప్పారు. సో ఆవిడకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు బీజేపీ తరఫున. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆవిడకి ఏంటంటే మీకు మనం యాక్చువల్గా గెలిచిన 1 week ఖచ్చితంగా మీకు న్యాయం జరగలే, మేము చూసుకుంటాము, అది మా బాధ్యత అని చెప్పి ఈవిడ్ని స్టేట్ వైడ్ మొత్తం తిప్పారు ఎలక్షన్స్ కి. అంటే ఓన్లీ ఒక ఏరియాకే కాదు, ఈవిడ ఏ చోట అయితే పోరాటం చేసిందో ఆ చోట మాత్రమే పోటీ చేయకుండా వెస్ట్ బెంగాల్ మొత్తం తిప్పుకున్నారు ఈవిడ్ని ఎలక్షన్ క్యాంపెయిన్. బాగా యూటిలైజ్ చేస్తున్నారు, సింపతి బాగా వర్కౌట్ అయ్యింది, నేను కూడా సింపతైజ్ అయ్యాను. సో ఆవిడకి న్యాయం చేయాలని కోరుకుంటారు ఎవరైనా సరే. సో ఈవిడ ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచేసింది. ఇప్పుడు గెలిచేసి more than 3 months అయిపోతుంది. ఇప్పుడు ఈవిడ వెళ్ళి ఎదుగుతుంటే అసలు పట్టించుకోవట్లేదంట. అంటే ఇది నేను సొంతంగా చెప్పట్లేదు, మొన్న ఈవినింగ్ ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పింది. సో చరిత్రలో ఎంతో మంది ఈ రాజకీయ నాయకులకి తమ స్వార్థ రాజకీయానికి ఎలా బలైపోయారో ఇప్పుడు ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళ మదర్ కూడా అలానే బలైపోయారు. అంటే బీజేపీ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి. అంటే నేను ఓన్లీ బీజేపీని మాత్రం చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీస్ అలానే ఉన్నాయి. సో బీజేపీ కూడా అలానే ఉంది అని చెప్తున్నాను, అంతేగాని బీజేపీ స్పెషల్ చెప్పట్లేదు. సో అది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో అపరెంట్లీ దేవుడు అన్నాడు ఉంటాడు, ఖచ్చితంగా చూస్తారు, న్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఇలా పొలిటికల్ పార్టీస్ మాత్రం వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం దయచేసి విక్టిమ్స్ ని వాడుకోవద్దు. ఎందుకంటే మా స్టేట్ లో కూడా సుగాలి ప్రీతి అనే ఒక కేసు, చాలా సంచలన కేసు, దాన్ని వాడుకొని చాలా మంది పొలిటీషియన్స్ తమ స్వార్థ రాజకీయాన్ని వాడుకున్నారు రాజకీయం కోసం. అవసరం తీరిపోయాక ఎలా ఉందో వాళ్ళ మదర్ చెప్తున్నారు ఇప్పుడు. అంటే ఎవరైతే విక్టిమ్స్ మదర్ ఉన్నారో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడని అడిగితే ఇప్పుడు చాలా కథలు చెప్తుంది. అంటే ఆవిడ ఎలా యూటిలైజ్ చేస్తున్నారు ఎలక్షన్ టైంలో అని చెప్పి. సేమ్ అదే జరిగింది బీజేపీ వెస్ట్ బెంగాల్లో కూడా. సో దయచేసి ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే మీ దమ్ముతోనే మీ సత్తతోనే గెలవాలని ట్రై చేయండి. దయచేసి విక్టిమ్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు, వాళ్ళకి మాయమాటలు చెప్పి ఎలక్షన్స్ లో గెలవడం కోసం వాళ్ళు ఆడుకోవద్దు. అది మీ చేతకందాన్ని నిరూపిస్తే తర్వాత, ఎందుకంటే గెలిచిన సేపు బాగానే ఉంటది, కానీ గెలిచిన వాళ్ళకి న్యాయం చేయాలి కదా గెలిచిన తర్వాత. కానీ వాళ్ళు గాలి కుదిరేస్తే ఇంకా అందులో న్యాయం అని చెప్పండి. సో దయచేసి ఆ మదర్కి, ఐ మీన్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ జరిగిన మదర్కి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చెయ్యాలని చెప్పే ప్రజలు కూడా ప్రశ్నించాలి, బీజేపీని ప్రశ్నిస్తే కనీసం ఆవిడకి న్యాయం జరుగుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. జై హింద్, మేరా భారత్, బాయ్.